ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఉదయం లేస్తూనే కళ్ళు తెరవడంతోనే మనం పఠించాల్సిన మంత్రాలను, వాటి యొక్క అర్థాన్ని, వాటి యొక్క ప్రాధాన్యతను తెలుసుకుందాం. ముందుగా ఉదయం లేస్తూనే మన అరచేతులను చూసుకుంటూ చదవాల్సిన మంత్రాన్ని చూద్దాం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఇంకొకసారి విందాం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. అనగా చేతులు ముందు భాగంలో లక్ష్మీదేవి, మధ్య భాగంలో సరస్వతీదేవి, మూల భాగంలో గౌరీదేవి అనగా దుర్గమ్మ ఆసీనులై ఉంటారు. తెల్లవారుజామున వీరిని దర్శించేందుకు చేతిని చూడండి. ఈ స్తోత్రం యొక్క ప్రాధాన్యతను మనం చూద్దాం. ఏ వ్యక్తి అయినా జీవితంలో సంపదను, జ్ఞానాన్ని మరియు ఆరోగ్యాన్ని కోరుకుంటారు. వీటిలో సంపదనిచ్చే లక్ష్మీదేవి, జ్ఞానాన్నిచ్చే సరస్వతీదేవి, ఆరోగ్యాన్ని ప్రసాదించే దుర్గాదేవి మన చేతిలో కొలువై ఉంటారు. అందుకే ఉదయాన్నే ఈ మంత్రాన్ని చేతులను చూసుకుంటూ పఠించడం ద్వారా మనకు రోజంతా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక రెండవ మంత్రాన్ని చూద్దాం. సముద్రవసనే దేవి, పర్వతస్థన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. మరొకసారి విందాం. సముద్రవసనే దేవి, పర్వతస్థన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. ఈ మంత్రాన్ని భూదేవికి క్షమాపణ మంత్రంగా పిలుస్తారు. ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే, ఓ భూమాత, సముద్రాన్ని నీ వస్త్రంగా, పర్వతాలను వక్షస్థలంగా కలిగి ఉన్న విష్ణువు భార్య అయిన నీకు నమస్కరిస్తున్నాను. నా పాదాలను నీ శరీరంపై మోపుతున్నందుకు నన్ను క్షమించుము. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మనం భూమాతని మన పాదస్పర్శ తనపై మోపుతున్నందుకు క్షమాపణ కోరుతున్నాం. ఈ విధంగా మన రోజుని ప్రారంభించినప్పుడు ఆ భూమాత మనల్ని అన్ని వైపుల నుండి కాపాడి రక్షించును. ఓం శ్రీ మాత్రే నమః.